జర్నలిస్ట్ కూడా ఆయన అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా మారినంత మాత్రాన ఆయన మేధస్సు ఏదో బూజు పట్టిపోతుందనో లేకపోతే మరొక రకంగా మారిపోయారనో వాటన్నిటికంటే కూడా ఆయన చెప్పిన వాటిల్లో వాస్తవం ఎంత అని మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం, ఒక జర్నలిస్టుగా నేను కొన్ని విషయాలను భరించలేని దశలో ఉంటా. కారణం ఏంటంటే కులాన్ని తీసుకొస్తారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది టీడీపీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ కావచ్చు, మరో పార్టీ ఏదైనా కావచ్చు. ఐ నీడ్ టు అడ్రస్ ద సేమ్ రైట్ నౌ. ఎవరో నేను గెస్టులను పిలిచి చెప్పేది కాదు, ఇది నా బాధ్యత అనుకుంటున్నా. ఇక్కడ ఒక మాట మాట్లాడారు ఆయన, ఒక అధికారి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు అని. నిన్నటి వరకు డీజీపీ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? అలాగే డేటా తీద్దామా? ఆంధ్రప్రదేశ్లో ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వబడింది అధికారులకు అన్నటువంటి డేటా తీస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుంది, అన్డౌటెడ్లీ వస్తుంది. అలాగే టీడీపీ చేసిన తప్పులు లేవా అని అంటే 100 ఉంటాయి. వాళ్ళు విపక్షంలో ఉన్నారు. కారణం, ప్రజలు వాళ్ళని కాదని పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీకి అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఎన్నికలైపోయిన సందర్భంగా మళ్ళీ కుల పిచ్చి, కుల గజ్జి. ఎలా ఇదా రాజకీయం? ఇదా మనం ఆశిస్తున్నది? ఇవా మనం చెప్పాల్సింది? ఇవాళకి కూడా ఎన్నికలైపోయిన సందర్భంగా ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం నేను గుర్తు చేయనా? ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక ట్రాన్స్ఫర్స్లో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులు 47 మంది ఉన్నారని మీరు నమ్మించారు. అది తర్వాత అబద్ధమని తేలిపోయింది. మరి ఆ అబద్ధాన్ని భుజాన వేసుకున్నటువంటి మీరు మళ్ళీ ఇవాళ వచ్చి సామాజిక వర్గ అధికారి ఉన్నాడు కాబట్టి పోలీసులు ఒక పార్టీకి కొమ్ము కాశారు, ఒక కూటమికి చాలా సానుకూలంగా వ్యవహరించారు. అలాగే ఇవాళ చంద్రబాబుకి అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షురాలకి బంధుత్వం ఉంది కాబట్టి అని మాట్లాడుతున్నారు. ఒక్క ప్రశ్న అడగాలనిపిస్తోంది జనపక్షాన. ఫర్ ద పీపుల్ ఐ నీడ్ టు క్వశ్చన్ యూ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ ప్రశ్న ఏంటో చెప్పమంటారా? సిద్ధపడండి సమాధానం చెప్పడానికి. బాబాయి హత్య కేసులో ఉన్నటువంటి నిందితుడి పేరేంటో నేను చెప్పక్కర్లా, పోలీసులు చెప్పేశారు. దర్యాప్తు సంస్థలు తేల్చేశాయి. కోర్టుకు రమ్మని పిలిచి విచారించారు. అరెస్టు చేయబోయే ముందు అనేకమైనటువంటి ప్రయత్నాల్లో మరి అది ఆగిందో, అధికారులు వెనక్కెళ్ళారు. మరి మీరు బీజేపీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో, దర్యాప్తు సంస్థలు ప్రభావితం కాబడితేనో మరి అరెస్టు చేయలేదేమో. కానీ నిందితుడెవరు? ముఖ్యమంత్రికి బంధువు. డోంట్ యు నో దట్? తెలీదా మీకు? ఇవాళ 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు బంధువులైతే నేరమవుతుందా? తప్పవుతుందా? వాళ్ళిద్దరూ కలిసి కేంద్రాన్ని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? బీజేపీ పార్టీ అంత బలహీనంగా ఉందా? ఆ నాయకులు వీళ్ళ బంధుత్వాన్ని గౌరవించి అలాగే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు చెప్పింది చేసేసే పరిస్థితుల్లో ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను ఎక్కువగా మాట్లాడించొద్దు. 5 సంవత్సరాలు కనీసం కోర్టు కూడా వెళ్ళనటువంటి అవకాశం పొందినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభను మనం రోజు చెప్పుకుంటాం. కోర్స్ ఆయనకు అవకాశం ఉందేమో, చట్టబద్ధంగా తీసుకున్నారేమో అన్నటువంటి విశాల భావంతో వదిలేస్తున్నా. ఐ డోంట్ నీడ్ టు మెన్షన్ అబౌట్ దట్. బట్ ద థింగ్ ఈజ్, రాజకీయంలో కొన్ని విలువలు ఆశిస్తున్నాం. ఆ విలువలను నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాం. కొత్తగా ఒక ఛానల్ పెట్టి సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి కాదు, ఉన్న విషయాలను బయటకు పెట్టడానికి, పెడుతున్నటువంటి విషయాల్లో సత్యం ఎంతో ప్రజలు తెలుసుకోవడానికి, ఆ సత్యములో ఉన్నటువంటి బాధ ఏంటో, కష్టమేంటో సామాన్యులు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ పక్షాన ఫర్ ద పీపుల్ బీఆర్కే న్యూస్ నిలబడింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, చర్చల కంటే కూడా కొన్ని వివరణలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మేము ఆ వివరణ ఇవ్వడానికి వెనుకాడం. కొద్దిగా టైం నేను ఎక్కువ తీసుకున్నా పెద్దగా బాధపడను కూడా. అలాగే డాక్టర్ గారు, ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరొక పార్టీ అధికార పక్షం అయిపోయింది, ఓడిపోయింది అని మీరు చాలా సంతోషకరమైనటువంటి ఒక ఆనందంలో ఉన్నప్పుడు కూడా మీరు కూడా ఒక చోట దాడి చేసినటువంటి సంఘటన జరిగింది. దట్స్ ట్రూ.
ఎందుకు జరిగిందో ఏంటో రీజన్స్, మరి కక్షని మీరు తొక్కేసుకొని ఎన్నికలు అయిపోయాయి కదా, ఈనాళ్ళు మా అధినేత చేతులు కట్టేశాడు కదా అన్నటువంటి ధోరణిలో ఏమన్నా తొందరపడ్డారంటారా?